హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈరోజైతే ఇంకా వాకిలి ఊడ్చేసుకొని సాము చల్లుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఇలా వాకిలి ఊడ్చుకొని ముగ్గు పెట్టుకున్న తర్వాత మొహం కడుక్కొని చాయ్ అయితే తాగుతానండి. ముందు చాయ్ తాగిన తర్వాతనే ఏ పనైనా చేస్తానండి. ఇంకా అట్లానే వాకిలి కూడా ఊడవకుండా ఉండనులేండి. ఫస్ట్ వాకిలి ఊడ్చుకున్న తర్వాతనే వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టిన తర్వాతనే మొహం కడుక్కొని ఇంకా చాయ్ తాగిన తర్వాత మిగతా పనులు గిన్నెలు తోముకోవడం, ఇలా ఇల్లు తుడుచుకోవడం, మాపు పెట్టుకోవడం చేసుకుంటాను. గిన్నెలు అయితే చాలా వరకు నైటే కడిగి పెట్టుకుంటానండి. ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు, పని ఎక్కువైనప్పుడు ఇంట్లో నైట్ టైంలో కడగను. అంతేకాని మిగతా టైంలో అయితే నైట్ కడిగేసుకొనే పెట్టుకుంటాను. ఇంకా ఇల్లు ఎప్పుడు కొంచెం దుమ్ము ఎక్కువగానే ఉంటుందండి. మా వాళ్ళు చేసేది కట్టె పని, అందుకని కొంచెం దుమ్ము ఎక్కువగానే ఉంటుంది. ఇంకా రోజు ఊడ్చుకొని ఇలా మాఫ్ అయితే పెట్టేసుకుంటానండి. ఈరోజు మాది ఉప్మా అండి. ఉప్మా అంటే ఎందుకో ఎవరికి ఇష్టం ఉండదు, కానీ దాన్ని చేసే పద్ధతిలో చేస్తే ఎవరైనా తింటారండి. కానీ అందులో కూడా తెల్ల ఉప్మా రవ్వ బాగుండదు, అంత మంచిది కూడా కాదండి. ఎప్పుడు ఉప్మా చేసుకున్నా ఇలా గోధుమ రవ్వతోనే ఉప్మా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇంకా ఈరోజు మాది టిఫిన్ ఉప్మా అండి, గోధుమ రవ్వతో చేసుకున్న ఉప్మా. తర్వాత అన్నం పప్పు అండి. ఏంటి ఇంత కొంచెం కొంచెం ఉంది అనుకుంటున్నారా? చేసినండి, చేసింది మా ఆయన బయటికి వెళ్తుంటే బాక్స్ కట్టించిన, ఇంకా అందుకనే కొద్దిగానే ఉంది. ఇద్దరు మనుషులకు మాత్రమే పప్పు అన్నం ఉంది. పప్పు అన్న ఎక్కువ ఉండాలి కదా అనుకుంటారేమో, పప్పు కూడా టమాటాలు ఎక్కువ లేకుండా అండి, 2-3 ఉంటే వాటితోనే పప్పు చేసిన. ఇంకా బాక్సులో మా ఆయనకు పెట్టియంగా మా ఇద్దరికి ఇంత మిగిల్చుకున్నానండి. ఇంకా అందుకే పప్పు కూడా ఎక్కువ చేయలేదు ఈరోజు. ఇంకో ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత మిషన్ అయితే కుట్టేది ఉందండి. ఇంకా అర్జెంట్ ఏం లేవు, బ్లౌజులు కూడా ఏం లేవు, అయిపోయినాయిలేండి బ్లౌజులు. ఇంకా శారీకే ఫాల్ వేసేది ఉంది, 2-3 నైటీలు కుట్లు వేసేటివి ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇంట్లో పని అయిపోయిన తర్వాత మిషన్ స్టార్ట్ చేస్తానండి. చూడండి, ముందు రోజు ఉతికిన బట్టలు మడత పెట్టేస్తున్నానండి. ఇంకా ఇవి చీరలు వేసుకొని ఉంటే అవి రోజు చూసుకుంటూ ఉండడమే సరిపోతుంది. అందుకోసమని ఇంకా మడత పెట్టేసి సెల్ఫ్లో పెట్టేస్తే పెద్ద పని అయిపోతుంది అనమాట. పొద్దునుంచి మధ్యాహ్నం వరకు ఈ పనులతోనే అయిపోయిందండి. ఇంకా తర్వాత మిషన్ కుట్టేది స్టార్ట్ చేయాలి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతోనే కలుద్దాం మరి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.